అన్నట్టు తెలుస్తోంది. ఈ రోజు అయితే ఇక ఆమె మరొకసారి మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో ఉద్యమంలో వసూలు చేశారని చెప్పడం కావచ్చు. సో ఆమె ఏం చెప్పదలుచుకున్నారు సొసైటీకి, మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక దెబ్బ మా పైన కొడతా మేము 10 దెబ్బలు కొడతానికి సిద్ధపడి ఉంటాం. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా, మేము మమ్మల్ని షాపింగ్ మాల్ పట్టుకొని పోయిలు, బంగారం దుకాణాలు పట్టుకొని పోయిలు, మీరు ఏదో వదిలిల్లు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు ఆ నాయకత్వాన్ని ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి అపవాదాలు, వాళ్ళు చేసినటువంటి దోపిడీలు, వాటన్నిటిని కూడా మేము ప్రస్తావిస్తాం. అది చర్యకు ప్రతి చర్య అనేటువంటి ఖచ్చితంగా ఉంటది. నేనేమంటున్నా అని చెప్పి అన్న చెప్తూ మాధవరం కృష్ణారావు గారు గొప్పగా అభివృద్ధి చేసిండు అని అంటున్నారు. నేనేమంటున్నా, ఈ 15 ఏళ్ల పీరియడ్ లో అంటే దాదాపు 3 దఫాలుగా ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీరు 100 పడకల ఆసుపత్రిని మీ జిల్లా కింద తీసుకురాలేదు. ఒక ప్రభుత్వ పాఠశాల అనేటువంటిది ఒక ప్రైవేట్ సంబంధించినటువంటి వాటర్ షెడ్ లో ఎందుకు నడుస్తా ఉన్నది? మురికి కాలువలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉన్నదని చెప్పేసి ప్రజా సమస్యలను ఎగరువు పెట్టింది తప్పితే కవిత గారు వ్యక్తిగత విమర్శలు పోలే. తర్వాత బీటీ బ్యాచ్ అనేటువంటి సందర్భం వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు కూడా ఈ జనం బాటలో వినతి పత్రాలు ఇచ్చిండు. మాధవరం కృష్ణారావు గారు మా భూమిని కబ్జా చేసిందని చెప్పేసి. నేనేమంటున్నా, ఏదైతే ఇల్ట్ పాలసీ కింద ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ సాయం మొదలు పెట్టింది, ఈ రోజు కవితక్క గారు కూడా ఇలా స్పష్టంగా చెప్పిండు. ఆ రోజు కిటికీలు తెస్తే ఈ రోజు రహదారి వేసుకొని ఇలా రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. దానిపైన ఇల్ట్ పాలసీ ఏందన్నా, పారిశ్రామిక కారిడార్స్ ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద ఓఆర్ఆర్ లోపల ఉండబడేటువంటి ఎలోన్ పారిశ్రామిక కారిడార్స్ ను వాటిని నివాస యోగ్యంగా మార్చుకోవాలన్నారు. వాటిని ఇటీవల కాలంలో 2023 సంవత్సరంలో కూడా ఎలక్షన్స్ కు ముందు కూడా తర్జుమా చేసి 5 ఎకరాల భూమి, అది కూడా మాధవరం కృష్ణారావు సంబంధించినటువంటి బంధువు పైన తర్జుమా జరిగింది. ఇది ఒకటే కాదన్న, ప్రణీత్ ప్రాణవ్ కన్స్ట్రక్షన్ పైన కృష్ణారావు గారు సంబంధించిన కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్టర్లుగా ఉండబడేటువంటి ఆ కంపెనీ సంబంధించినటువంటి దాంట్లో కూడా స్వయంగా చెరువు భూములు కబ్జా చేసినట్టు సందర్భాలు కనపడతా ఉన్నాయి. ఇదే ఉస్మాన్ సంబంధించినటువంటి చెరువు సంబంధించినటువంటి దాంట్లో 4 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని మొత్తం కూడా కబ్జా చేసి ఆ చెరువును కూడా ఆ ప్రారగూడలోకి తీసుకుంటే ఇవాళ అక్కడ 8 విల్లాలు నిర్మిస్తే ఆ 8 విల్లాల వాళ్లకు ఊరి చెరువు వాళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చిండ్రు. విల్లాలో ఉండబడేటువంటి వాళ్ళకు ఊరి చెరువును దారాదత్తం చేస్తానికి ఈయన ఎవరన్నా, ఈయన కుమారుడు ఎవరు? ఇవన్నీ దాష్టికాలు కదా. ఇదే ఫిరోజ్ గూడ సంబంధించినటువంటి ఫిరోజ్ గూడ శివార్లో సర్వే నెంబర్ 68లో జిహెచ్ఎంసీ ద్వారా ఓఆర్సీ ఇచ్చినటువంటి భూమి ఒక యాదగిరి గౌడ్ అని చెప్పేసి ఒక బహుజన బిడ్డకి ఇస్తే ఆ భూమిని ఈయన సంబంధించినటువంటి ఒక కార్పొరేట్ తోని దాష్టికానికి ఒడిగడితే వీళ్ళు అడిగిన డబ్బు డిమాండ్ చేయకపోతే ఇలా 18 గుంటలకు సంబంధించిన భూమిని కూడా కబ్జా చేసిందని చెప్తే వివిధ సామాజిక మాధ్యమాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇలా యూట్యూబ్ ఓపెన్ చేస్తే కూడా ఆ యొక్క మీడియా కథనాలు మీకు కనిపిస్తాయి. ఇట్లా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములను కూడా కబ్జా చేసిండని చెప్పేసి ఇలా కవితగా మాట్లాడిన తర్వాత 100ల సంఖ్యల డాటా కృష్ణారావు గారి గురించి వస్తా ఉన్నదన్న. ఇలా ఉస్మాన్ కుంటా సంబంధించినటువంటి భూమిని మొత్తం కూడా 10 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు శిఖాన్ని మొత్తం కూడా మింగేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఇలా ఈయన కాదా? మేము ఏది కూడా ఆధారాలు లేకుండా మాట్లాడలేము. కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి వెంచర్స్ చేస్తే చివరకు ఓల్డ్ బోయిన్పల్లి సంబంధించిన దాంట్లో కూడా నాలను కబ్జా చేస్తే అక్కడ మాధారం ఎస్టేట్ పేరు మీద భూములు అమ్ముకునేది ఎవరన్నా? కృష్ణారావు గారు కదా. ప్రతిది కూడా ఆధారాలతోని డాటాతోని మాత్రమే కవిత గారు మాట్లాడతారు. అస్పష్టంగా గుడ్డగాల్చి మీద వేయాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడరు. కాబట్టి కృష్ణారావు గారు ఒక మహిళ పైన మాట్లాడేటప్పుడు అసభ్య పదార్థాలు కాకుండా కుక్కలు అని చెప్పేసి మొరుగుతున్నారని చెప్పేసి రకరకాల వాక్యాలు కవిత గారి గురించి చేసిలు. బేషరతుగా ఇప్పటికైనా మీకు క్షమాపణ చెప్పకపోతే లీగల్ గా మేము ఏదైతే చట్టపరంగా పోవాల్సినటువంటి బాధ్యత ఉందో ఆ నోటీసులు ఇచ్చినాం, వాటి పరంగా మేము ముందుకు పోతాం. రైట్, ఓకే. సతీష్ రావు గారు సార్, వాళ్ళు నోటీస్ ఇచ్చిన దానికి మేము కూడా లీగల్ గా సమాధానం చెప్తాం. ఒకటి. రెండోది, ఇప్పుడు సోదరులు చెప్పినట్టు ఏ కబ్జాలు ఉన్నాయి, ఏ చెరువులు ఉన్నాయి, ఏముంది, ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా కమిషనర్ గారు ఉన్నారు కదా, ఏదో వేగంగా మాట్లాడకుండా ఆన్ పేపర్ ఆన్ రికార్డ్ కృష్ణారావు గారి మీద ఎక్కడ ఎలిగేషన్ ఉందో మాట్లాడమంటున్నాం. కృష్ణారావు గారు 100 పడకల హాస్పిటల్ అని అడుగుతున్నారు. 100 పడకల హాస్పిటల్ టిమ్స్ అని ఎర్రగడ్డ పక్కకి కట్టినాం. మెల్కాజ్గిరికి ఒక హాస్పిటల్, కుక్కట్పల్లికి ఒక హాస్పిటల్ ఉండదు కదా. మనం జిహెచ్ఎంసీ సర్కిల్ లో చూసినప్పుడు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కట్టినదే. ఓకే, చెప్పండి సతీష్ రావు గారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఓకే హాస్పిటల్ 100 హాస్పిటల్ అక్కడ కడుతున్నాము. ఫైనల్ అయింది, అది దగ్గరకు వచ్చింది. ఇక్కడ హాస్పిటల్ లేదు, ఇక్కడ బడి లేదు, ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడితే ఎట్లా సార్? అంత అభివృద్ధి చేసిన నాయకుని పట్టుకొని
నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పత్రికల రాసి 4,000 కోట్లు కృష్ణార్పణం అని ఏది పడితే ఎవరు అది రాసిల్లన్నా? చేసి 4,000 కోట్ల కృష్ణార్పణం రాసింది మీ ABN, మీ రాధాకృష్ణ గారు, మీ పాత దోస్తే రాసిండు, మీ పత్రపత్రికనే రాసింది, మీ రాసింది, మీ నందమూరి కుటుంబానికి ఒబిడియంట్ గా ఉండబడేటువంటి, మీ టీడీపీ కుటుంబానికి ఒబిడియంట్ గా ఉండబడేటువంటి రాధాకృష్ణ గారు రాసినటువంటి పత్రిక 4,000 కోట్లు కృష్ణార్పణం ఎందుకు రాసిల్లన్నా? అంత పెద్ద పత్రిక, ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి పత్రిక ఉట్టిగా రాస్తారా? ఏ పత్రిక అయినా ఆధారాలు లేకుండా రాస్తారా? ఎక్కడ చేశారు? ఏ ఇందిరానగర్ పేరు ఎవరు పెట్టిండ్రు? ఇందిరానగర్ లో కాలనీలో ఉండేది 20 గజాలు 15 గజాలు. అక్కడ కృష్ణారావు గారికి ఏం సంబంధము? ఐడిపిఎల్ ల్యాండ్ లో 4,000 కోట్ల ఐడిపిఎల్ ఫ్యాక్టరీ ఆమెన రాదు. ఆ తెలంగాణ జాగృతి అతి త్వరలో కూకట్పల్లి నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నామన్నా ఆ ప్రజా దర్బార్లో ప్రజల సమక్షంలో నిజాలు నిర్భయంగా చెప్పే ప్రయత్నం చేపిస్తాం. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులతో కూడా ఆ ప్రజా దర్బార్ నిర్వహిస్తాం ఖచ్చితంగా. కంటిన్యూ 3 సార్లు గెలిచిండ్రు. ఒక కౌన్సిలర్ గా, ఒక వైస్ చైర్మన్ గా ఆయన రాజకీయ జీవితం చాలా అద్భుతమైన జీవితం. ప్రజల సేవ కోసం, ప్రజల కోసమే పరితపించే నాయకుడు కృష్ణారావు గారి మీద ఏదో